సూపర్బ్గా ప్రమోషన్స్ అయితే జరిగిపోతున్నాయి. సో ఈసారి మాత్రం సత్యం సుందరం గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాము. సార్ ఫస్ట్లీ సో నైస్ టు సీ యూ సార్. మీరంటే చాలా ఇష్టం నాకు సిన్స్ యువర్ ఫస్ట్. అండ్ మేము చెప్పుకునేది కార్తీ గారు అంటే మేము తెలుగు హీరో అని చెప్పుకుంటాము. మేము యువర్ ఎవర్ మీరు ఎప్పుడు అనిపించారు. మీరు ఇంటర్వ్యూలో సినిమాలో చూడడం కాదు, మీరు ఇంటర్వ్యూలో మాట్లాడినప్పుడు కూడా మాకు తెలుగులోనే అనిపిస్తారు. సో దిస్ ఈజ్ యువర్ హోమ్ సార్. సో వెల్కమ్ బ్యాక్ హోమ్ అగైన్. వస్తూ ఉంటారు కదా రిలీజ్ అప్పుడల్లా. అండ్ ఇక్కడ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఫస్ట్లీ మై ఫేవరెట్ సునీల్ సార్ అండ్ మై ఫస్ట్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు సార్. మీ హ్యాండ్తోనే స్టార్ట్ అయింది సార్ నా కెరియర్. సో హ్యాపీ టు సీ యూ హియర్. ఓకే, సో ఫస్ట్లీ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫిల్మ్ 96 సార్. నేను చెన్నై వచ్చి చూసాను ఆ సినిమా. అంటే ఐ హ్యాపెన్ టు సీ ఇట్ ఇన్ సత్యం ఇన్ చెన్నై. సో ఇట్స్ లవ్ స్టోరీ అయినా కూడా ఒక లవ్ స్టోరీకి ఆ సినిమాకి ఒక మాస్ సినిమా లెవెల్ విజిల్స్ కానీ అర్పులు కానీ చూసిన నేను థియేటర్లో. వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అండ్ డెఫినెట్లీ టు డూ అంటే డ్రీమ్ డైరెక్టర్స్లో ఐ డెఫినెట్లీ హ్యావ్ యూ ఇన్ మై లిస్ట్ సార్. అండ్ ఐఎమ్ సో హ్యాపీ కమింగ్ హియర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్తీ అన్న మీరు చెప్పారని చెప్పారు. అండ్ షివరింగ్ వస్తుంది, ఒక నిమిషం. ఐ లవ్ యూరా. సో ఫస్ట్లీ ఆల్ ద బెస్ట్. 28th సినిమా చూడండి డెఫినెట్లీ. 27th దేవరా. సో నిన్న నాతో తెలుగు ఎక్కువ నాతోటి అభిమానులు అంటారా, నాతో పాటు. సో నిన్న నాలాంటి ఒక 40,000 మంది వచ్చి క్యాన్సిల్ అయిన ఈవెంట్కి అందరూ ఫీల్ కాకుండా ఐ థింక్ ఇట్స్ ఆల్ వర్త్ ఆన్ 27th. అండ్ సో 2 సినిమాలు పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో 27th రోజు ఫుల్ బాటిల్ తాగినంత హై వస్తే 28th రోజు ఆ హ్యాంగ్ ఓవర్ దిగడానికి డెఫినెట్లీ దిస్ ఫిలిం విల్ బి అ రిఫ్రెషింగ్ ఫిలిం ఫర్ ఎవ్రీ వన్. సో ఆల్ ద బెస్ట్ టు ద బోత్ ఫిలిమ్స్. అండ్ మా తెలుగులో ఒక్కసారి 4 బ్లాక్ బస్టర్లు ఒకటేసారి భుజాల మీద వేసుకునే టైపు. సో బోత్ ద ఫిలిమ్స్ షుడ్ డూ వెల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. పర్ఫెక్ట్, థ్యాంక్ యూ సో మచ్. మాస్కదా స్పీచ్ అనిపించారు సార్. థ్యాంక్ యూ సో. అభిమాన సోదరులకి నమస్కారం. ఈరోజు దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగకపోవటం, క్యాన్సిల్ అవటం నిజంగా చాలా బాధాకరం. ముఖ్యంగా నాకు ఇంకా చాలా బాధగా ఉంటుంది, మీ అందరికీ తెలుసు. అవకాశం దొరికినప్పుడల్లా మీతో సమయం గడపాలని, దేవరా మూవీ గురించి, దేవరా మూవీ కోసం మేము పడిన కష్టం గురించి మీ అందరికీ వివరిద్దామని నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. కానీ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ ఈవెంట్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ చెప్తున్నాను, మీతో పాటు నేను బాధపడుతున్నాను. మీకంటే నా బాధ చాలా పెద్దది, ఎక్కువ కూడా. కానీ ఇది ఇలా జరగడం దేవరా ప్రొడ్యూసర్స్ వల్ల, లేకపోతే ఈవెంట్ ఆర్గనైజర్స్ని వాళ్ళని బ్లేమ్ చేయడం కూడా తప్పనేది నా ఫీలింగ్. అది ముందుగా మీరు కురిపించే ఈ ప్రేమకి ఆ జన్మాంతో రుణపడిపోయి ఉంటాను. కానీ ఈరోజు మనం కలవకపోయినా సెప్టెంబర్ 27వ తారీఖు మనందరం కలవబోతున్నాం. దేవరా చిత్రాన్ని మీరందరూ చూడబోతున్నారు. మీరందరూ చూసి నేను ఎప్పుడూ మీకు చెప్పినట్టే మీరు కాలర్ ఎగరేసుకుని తిరిగేలాగా చేయడమే నా బాధ్యత అని, దాంతో వచ్చే ఆనందం ఎంతో నేను మాటల్లో చెప్పలేను. 27వ తారీఖు సెప్టెంబర్ అదే జరుగుద్దని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. శివగారు ఎంతో కష్టపడి ఎంతో అద్భుతమైనటువంటి సినిమా తీయడం జరిగింది. అందరూ చూడండి, అందరూ ఆనందించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీ ఆశీర్వాదం ఈ దేవరకి చాలా అవసరం, నాకు చాలా అవసరం. సో దయచేసి మీ ఆశీర్వచనాన్ని మాకు అందిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ, ఇంకొక మాట, మీరందరూ జాగ్రత్తగా ఇంటికి తిరిగి వెళ్తారని
ఇంకొకసారి మీ అందరికీ నేను గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై ఎన్టీఆర్.